కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో పోతున్నాడని చెప్పి ఇంకే రోజుతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. గత 3 నెలల క్రితం 4 నెలల క్రితం చెప్పాం. దాదాపు ఇప్పుడు 9 నెలల కాలం అయింది. మేము ఆ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, ఎక్కడ కూడా పోవట్లేదు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాం. వాళ్ళు ఏ మీటింగ్ మేము అటెండ్ కాలేదు, వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమం మమ్మల్ని పిలవలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో చేయలేదు. కాబట్టి ఆ ప్రశ్న ఉత్తమమే కాదు. మేము ఆ పార్టీకి 9 నెలల నుంచి దూరం ఉన్నాం, ఇంకా కూడా దూరంగా ఉంటాం. కేసీఆర్ దేవుడు అని చెప్పి చెప్పిన కాంగ్రెస్ లో చేరినాడు, స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన పాదాభివందనం అని చెప్పి చెప్పింది. ఇక్కడ జరిగిందేంటి, ఎవరైతే నన్ను పర్సనల్ గా తిట్టిండో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నానని చెప్పి ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళాను. కానీ నాకు వేరే అక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేదు. వీళ్ళు కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ కానీ నాకు ఎటువంటి రెండు అంశం లేదు. రానున్న రోజులకి ఏదైనా జెండా పట్టే అవకాశం ఉన్నాయా? చూద్దాం. రాజకీయ పరిస్థితుల్లో ఏ రకంగా పోవాల్సి వస్తే పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవాళ దాచుకోగలుగుతాం.